ఓం నమః శివాయ. మానవ సేవ మాధవ సేవ ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి బొల్లేపల్లు నుండి విచ్చేసిన ఎం పద్మగారు వారి కుటుంబ సభ్యులు అపారమైన ఆధ్యాత్మిక ప్రశాంతతని ఆత్మసంతృప్తిని పొందారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. సాయిగిరన్నామదేశియా, సింధూనామదేశియా, మిహానామదేశియా, వామికానామదేశియా, సహకుటుంబానాం సహబాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర విజయాభయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యర్ధమాదేశ్వర్యాగామి వక్షదశార్ధం వ్యాపారనద్యోగాకండ విద్యా ప్రాప్త్యర్థమష్టక్మి అనుగ్రహ వీక్షణాఫలవిద్యర్ధీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలవిద్యర్థం అభిషేక పూజాంచ కరిష్యే. వారి కుటుంబంపై ఆ శివయ్య చల్లని చూపులు ఉండాలని వేడుకుంటూ శివలింగానికి అభిషేకం చేశారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర, లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నః పార్వతీపదే హర హర మహాదేవ. అర్చకులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని పూజలు చేసి శంకరుని కృపకు పాత్రులయ్యారు. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారీ మహితన్నో దుర్గే ప్రచోదయాత్. స్వాహా. ఓం అగ్ని స్వాహా. ఓం భో స్వాహా. ఓం భువ స్వాహా. ఓం శుభ స్వాహా. ఓం భోర్భో స్వాహా. మహార్జన స్వాహా. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నిర్మాణ పనులకు అందించి శివాశీస్సులు పొందారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి పద్మగారు వారి భర్త కీర్తిశేషులు శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న అనాథ మహిళలకు కొత్త చీరలు, అరటిపళ్ళు వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. దిక్కులేని అభాగ్యులకు అండగా నిలిచిన పుణ్యమూర్తి పద్మగారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని, వారి భర్త పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు,
వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.